శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గ్రహమండల స్వరూపం. సూతుడు ఋషులకు ఇంకనూ ఇట్లు చెప్పెను. ఆ సూర్యరథాన్ని ఆయా మాసములందు యథాక్రమాన ఆయా దేవతలు అధిష్ఠించి ఉంటారు. అందుకే రవి ఆయా మాసములందున ఆయా ఋతువులందున ఆయా ఋషులతో, గంధర్వులతో, అప్సరసులతో, సర్వగ్రాములతో, రాక్షసులతో కూడి తన రథాన్ని నడుపుకుంటూ పోవుచుండునని వేదశాస్త్రములందు చెప్పబడుతున్నది. సూర్యరథమున వసంత ఋతువందు మధుమాధవ మాసములు, ధాత ఆర్యమన్, ఆదిత్య దేవతాభేదములు, పులస్య పులహలు ఋషులు, వాసుకి కణాదులు నాగులు, నారద తుంబరులు గంధర్వులు, కృతస్థల పుంజికస్థలు అప్సరసలు, రథగృత్స రమౌజసులు గ్రామణులు, హేతి ప్రహేతులు రాక్షసులు, గ్రీష్మ ఋతువునందు శుచి శుక్రమాసములు, మిత్రుడు వరుణుడు, ఆదిత్య దేవతాభేదములు, అత్రి వశిష్ఠులు ఋషులు, తక్షక రంభకులు నాగులు, హాహా హూహులు గంధర్వులు, మేనకా సహజన్యులు అప్సరసలు, రథంతర రథకృతులు గ్రామణులు, పౌరుషయోధనులు రాక్షసులు. వర్ష ఋతువునందు నభస్య మాసములు, ఇంద్ర వివస్వాన్లు, ఆదిత్య దేవతాభేదములు, అంగిరుడు భృగువు ఋషులు, ఏలాపుత్ర శంఖపాలులు నాగులు, విశ్వావసుగ్రసేనులు గంధర్వులు, ప్రమ్లోచ సంలోచలు అప్సరసలు, హేతి వ్యాఘ్రులు రాక్షసులు. శరదృతువందు ఇషము ఊర్జము మాసములు, పర్జన్యుడు పూషన్ ఆదిత్య దేవతా భేదములు, భారద్వాజుడు గౌతముడు ఋషులు, ఐరావతుడు ధనంజయుడు నాగులు, చిత్రసేనుడు సురుచి గంధర్వులు, విశ్వాచి ఘృతాచి అప్సరసలు, సేనజిత్ సుషేనుడు గ్రామణులు, పారుడు అవారుడు రాక్షసులు. హేమంతమున సహస్సహన్య మాసములు, హంసడు భగుడు ఆదిత్య దేవతా భేదములు, కశ్యపుడు క్రతువు ఋషులు, మహాపద్ముడు కర్కోటకుడు నాగులు, చిత్రసేనుడు గూర్నాయువు గంధర్వులు, పూర్వచిత్త ఊర్వశి అప్సరసులు, తార్క్షుడు అరిష్టనేమి గ్రామణులు, విద్యుత్ స్పర్శుడు రాక్షసులు. శిశిర ఋతువందు తపస్య మాసములు, త్వష్ట విష్ణువు ఆదిత్య దేవతాభేదములు, జమదగ్ని కౌశికుడు ఋషులు, కంబలుడు అశ్వతరుడు నాగులు, ధృతరాష్ట్రుడు సూర్యవర్చసు గంధర్వులు, తిలోత్తమ రంభ అప్సరసులు, ఋతజిత్ సత్యజిత్ గ్రామణులు, బ్రహ్మోపేతుడు యక్షోపేతుడు రాక్షసులు. ఈ చెప్పిన దేవాది గణములు సూర్యరథాన్ని ఆయా మాసములందు అధిష్ఠించి ఉండుటలోని తాత్వికార్థమును పురాణమే ఇట్లా చెబుతున్నది. ద్వాదశ సత్తములు సత్ తమ దేవశ్రేష్ఠులను ఆయా మాస స్థానాభిమాని దేవతలు మాసభేదమున భిన్న దశలనందు తమ తేజో విశేషంచే ఉత్తమ తేజోమూర్తియగు రవిలోని సూర్యప్రధాన తత్వాన్ని ఆప్యాయన పొందిస్తారు. ప్రీతిని అనురించి అధిక శక్తి సంపన్నుని చేస్తారు. ఋషులు తాము గ్రథనము అనగా కూర్పు చేసిన వచస్సులతో రవిని స్తుతిస్తారు. ఋషులు వాగాత్మక తత్వరూపులు. గంధర్వులు నృత్య గీతములతో రవిని ఉపాసిస్తారు. గ్రామణులనగా ఊరి పెద్దలు. వీరు విద్యాగ్రామణులు త్రయీ విద్యలకు, తతంగ విద్యలకు, తద్గ్రామ సమూహమునకు ముఖ్యంగా దేవతాస్తావకగాన ప్రధానమగ స్వరముల గ్రామమునకు అధిష్టాతలు. అందుకే వీరు ఈశ సంగ్రహం రవియంద అంతర్నిహితముగు పరమేశతత్వాన్ని ప్రసన్నమనర్చు పని నెరవేరుస్తారు. సర్వగణములు రవిని అర్పణం మనరిస్తారు. రవి రథమును ముందుకు ప్రసరించు ప్రవృత్తికి సహాయకులుగా ఉంటారు. రక్షోగణము కూడా ఇదే పనిని నిర్వర్తిస్తారు. వీరుగాక పై గుణములలో చెప్పకయు శృతి పురాణములందు ఉదయం మొదలు అస్తమయం వరకు రవి రథం వెంట ఉందరని చెప్పిన వాడకిల్య ఋషులు రవిని పరివారించి వెంట ఉంటారు. వీరు సౌరశక్తి సర్వస్వరూపులకు ఋషులు. ఇంత ఏల ఈ చెప్పిన దేవతాది గణముల వీర్యమును, వయస్సును, యోగమును, ధర్మమును, తత్వమును, బలమును అనుసరించి సూర్యుని తేజ మాయా దేశకాల ఋషులు వృద్ధి నొందించి పరిణమించుచుండును. వారిని అనుసరించి రవి తప్పించుచుండును. ఆ దేవుడు ఆ శక్తితో తన తేజస్సుతో భూతముల అశుభం పోగొట్టి దురితమును హరించి వానికి శుభమును కలిగించును. శుభాచారులను ఒకానొకచో చేసిన దురితమును కూడా ఆ రవి నశింపచేయును. ఈ విషయాన సూర్యునికి సహకారులై ఈ దేవాది గణముల వారు తమ తమ పరివారంతో కూడా సంచరిస్తూ భూతములపై దయతో వానికి వేడిమి వెలుగులనిచ్చుచు జయం కలిగించుచు సంతోషపెడుతూ వారిని కాపాడుచుందురు.
ఈ సప్తకం ఆదిత్య ఋషి సర్ప గంధర్వ అప్సరోగ్రామని రక్షోగణముల 7 ఇంతవరకు గడిచినా ఇప్పుడు జరుగుతున్నా ఇక ముందు రానున్న మన్వంతరములందు 14 యందును ఇదే విధంగా స్థానాభిమానులుగా ఉండి హిమవర్షాది ఋతువులయందు యథాక్రమంగా ఉష్ణ హిమ వృష్ట్యాధికం విశ్వమునందు అహర్నిశములు ప్రవర్తిల్ల చేయుచుండును. ఈ రవి తన వ్రతముల క్రియాశక్తి ప్రవృత్తి వశమున చంద్రకిరణములుగా మార్చుండే తన కిరణాలతో దేవతలను పితరులను మనుజులను తృప్తినందించుచుండును. అది ఎట్లన్నా సోముడు శుక్లపక్షాన రవియందలి అమృతాన్ని తనయందలి అమృతంగా సృష్టించుకొని తనయందు రక్షించుకొనును. అతని అందులి అమృతాన్ని సౌమ్యులు సోమార్హుల యజ్ఞాలు దారాజ్యులు కామ్యులు యజనం చే తృప్తుల యజమానులకు కామములు సుగువారు అగు దేవతలు పితృదేవతలు అనుక్రమమున త్రాగుతారు. అది ఏ చంద్రుని యందు కళాక్షయ రూపమున కనబడుతున్నది. ఈ దేవతలు పితరులు తామట్లు తృప్తి పొంది వృష్యౌషధములతో వలె మనుజులను ఆయా అన్నములతో పోషించి ఉత్తేజింప చేయుచున్నారు. దీని రహస్యం ఏమనా అమృతం త్రావుటచే దేవతలకు కలుగు తృప్తి అర్ధమాసం వరకు మాత్రం ఉండును. కానీ స్వాహాకారములతో దేవతలను స్వధాకారములతో పితరులను యజించుటచే వారికి కలుగు తృప్తి మాసం పాటుండును. కానీ మనుజులు అన్నంతోనే జీవిస్తారు. రవి ఆ మానవాహారముగు అన్నమును తన కిరణముల రూపమున తనయందు నిలుపుకొని ఉండును. అది ఏ చంద్రుని ద్వారమున సోమాది హవిరాది రూపమున దేవతలకు కవ్యాది రూపమున పితరులకు అంది తదనుగ్రహాన అన్న రూపమున మనుజులకు చేరును. ఇట్లు రవి తన కిరణముల యందు నిలుపుకున్న దేవ పితృ మనుజ ఆహార జన్య తృప్తియే రవి రథపు ఏకచక్రము. ఎట్టి ఏకచక్ర రథంతో రవి వేగంగా ప్రవర్తిల్లుచుండును. అక్కడని అంతరిక్ష ద్యులోకములందే అక్రమములు క్రమము అనగా పాదవిన్యాసం చేయనివి అక్రమములు అయిన అశ్వములతో సాయంకాలాన ముందును ప్రసరించును. అందుకే సూర్యుడు అస్తమించుట జరుగును. సూర్యుడు ఇట్లు పచ్చని గుర్రములు చేకొని పోబడను. కిరణములనడి గుర్రములతో నీటిని 1000 విధములుగా తాగును. మరలా పచ్చని గుర్రములతో రథముకై కొనిపోబడుచు మరలా ఆ జలములను భూతములకు అందజేయును. ఈ దివస్పతియగు రవి అహోరాత్రములు 7 గుర్రములచే లాగబడు ఏకచక్రయుగముగు రథంతో సప్తద్వీప సప్త సముద్ర ఘటితమగు ఈ పృథివీ చక్రమునంతను భ్రమించుచుండును. ఆ అశ్వములు సప్త ఛందో రూపములు కామరూపములు కామగమములు భగవంతుని లేదా సూర్యుని సంకల్పానుసారం పోవునవి. మనోవేగయుతములు సకృద్యుక్తములు ఒకమారు పూంచినంతనే మరలా పూంచుచో విప్పుచుండవలసిన పని లేనివి. హరితవర్ణం కలవి పింగళవర్ణం కలవి ఎన్నటికీ ఏ మార్పునూ లేక ఉండునవి. అవి ఈశ్వరములు సర్వసమర్థములు బ్రహ్మవాదులు. అట్టి అశ్వములతో మోయిచు రథమున రవి దివసక్రమమున మండల రూపమున నిరంతరముగా సాగిపోవచుండును. ఈ ఛందోమయాశ్వములను కల్పాదియందు ఒకసారి రథమున పూంచినంతనే భూత సంప్లవ పర్యంతం ఆ రథమున మోసుకొని పోవచునే ఉండును. దివస్పతి అగు రవి తన కిరణముల శక్తికి మారు రూపములగు వాలఖిల్య ఋషులు పరివారమై తన వెంట ఉండగా మహర్షులందరూ తాము కూర్చిన వర్చస్సులతో స్తుతిస్తుండగా గంధర్వ అప్సరోగణములు గీత నృత్యాలతో సేవిస్తుండగా పక్షములు కలవియు పక్షివలే ఆకాశాన పోవునయోగు అశ్వములు తన రథమును మోయిచూ తిప్పుచుండగా రాత్రింబగల్లో అంతరిక్ష ద్విలోకములందు సంచరించుచుండును. చంద్రుడును నక్షత్రమయమగు వ్యోమవీధి అందే సూర్యుని వలనే సంచరించును. ఇతని హ్రాస వృద్ధులను కిరణముల విషయమును సూర్యుని విషయమందే చెప్పబడినవి. అవి అట్లే గ్రహించాలి. ఇచ్చట వేరుగా చెప్ప పని లేదు. చంద్రరథానికి చక్కని తారలతో ఏర్పడ్డ 3 చక్రముల కాడికి 2 వైపులను తెల్లని మేలగు గుర్రములను ఉండును. ఇతని రథాన అశ్వములను సారథియును జలగర్భం నుండి ఉత్పన్నమైనవి. అజ శతముఖ వృష వాజి నరాస్మ సప్తధాతు హంస వామ మృగ నామములు గల మనోజములకు 10 అశ్వములను శంఖం వంటి తెల్లని ఒకే వన్నె కలవి. తెల్లని రథమున ఒకసారి పూంచిన ఆ అశ్వములు ప్రళయ పర్యంతం చంద్రభగవానుని మోయిచుండును. చంద్రుని పరివారంగా అతని వెంట దేవతలు పితృదేవతలు ఉందరు. శుక్లపక్ష ఆరంభం నుండి సూర్యుడు చంద్రునికి ఆవలగా ఉండి సుషుమ్నా మార్గాన తన ఒక్కొక్క కిరణంతో నింపుచూ పోవును. పితరులను దేవతలను కృష్ణపక్షాన చంద్రుని యందలి అమృతం త్రావుటచే క్షీణించిన అంశం ఇట్లు పూరించబడును. అందుకే శుక్లపక్షాన చంద్రకళలు వృద్ధి చెందును, కృష్ణమున క్షీణించును. ఇట్లు సూర్యునిచే కలిగిన ఆప్యాయనం చంద్రకళావృద్ధికై హేతువై
అతడు పూర్ణిమ నాడు సంపూర్ణ మండలుడై కనబడను. కృష్ణపక్ష ద్వితీయ మొదలు కృష్ణ చతుర్దశి వరకు దేవతలు పితరులు జలసారమయుడును అమృతమయుడు అగు చంద్రుని చాంద్రమధువును అమృతాన్ని తాగుదురు. ఇట్లా వర్ధమాన శుక్లపక్షాన సూర్య తేజస్సు చే చంద్రుడి యందు అమృతం నింపబడును. దేవతలు పితరులు తమకు భక్షమై వచ్చిన సోమని పూర్ణిమ నాడు పరివారించి ఉందరు. అది ఒక రాత్రి మాత్రమే. శుక్లపక్షాది తిథి నుండి భాస్కరాభిముఖుడై ఉన్నందున నింపబడిన చంద్రుని పరభాగం కళాక్రమమున ఆనాటి నుంచి దేవతలచే పితరులచే ఋషులచే త్రావబడి ఉండును. చంద్రామృత పానం చేయి దేవతల సంఖ్య 33,333 అగును. ఇట్లా అర్ధమాసంతో పాటు చంద్రామృత పానం చేసి దేవతలు వెడలిపోవుదురు. కావ్యులు, బర్హిషదులు, అగ్నిశ్వాతులు అను పితరులు కలిసి ఉండి అమావాస్య నాటి అపరాహ్నపు కడపటి భాగాన 2 కలల కాలంన చంద్రుని పంచదశ భాగమున మిగిలి జారిపడిన కళాశేషమును గ్రహించి దాని యందు ఇంకనూ మిగిలి ఉన్న అమృతాన్ని త్రావి వెళ్ళిపోవుదురు. పితృదేవతలకు అందరికీ కావ్యులు అని సాధారణంగా వ్యవహారం, కానీ వారి విషయ భేదానుసారం నామభేదములుండును. ఇట్లు పితరులు 15వ కలను అమావాస్య నాడు త్రావుటతో అది అంతయు నిశ్శేషంగా చేయించుటకు లోపలనే ఆ చంద్రమండలంతో రవి కిరణవసాన మరి ఒక కళ పూరించబడను. ఇట్లు శుక్లపక్ష ఆరంభం నుండి చంద్రకళాభివృద్ధియు, కృష్ణపక్షారంభం నుండి చంద్రకళాక్షయం ఆరంభమగును. వృద్ధి 16 కళల వరకు జరుగును. ఇట్లు చంద్రుని యందు కలుగు కళావృద్ధి క్షయములు సూర్యవశముననే జరుగును. కుజ, బుధ, గురు, శుక్ర, శనులకు తారాగ్రహములని జ్యోతిశాస్త్ర వ్యవహారం. వీరి రథముల విషయమును రాహుకేతు రథ విషయం ఇక తెలిపెదను. బుధ రథము తెల్లనిది, దాన్ని శ్వేత పిసంగ సారంగ నీలశ్యామ లోహిత హరిత చిత్రవర్ణములు కలిగి వాయువేగం కల 8 అశ్వాలు పూంచి ఉండను. కుజుని రథమును సధ్వజములు సలక్షణములకు అష్టాంగములు కలిగినవై అగ్ని నుండి పుట్టిన 8 ఎర్రని గుర్రములు లాగుచుండ అతడు దానినై రుజు వక్రాతి వక్ర గతిత్రయంతో సంచరించుచుండును. బృహస్పతి రథం బంగారుతో చేసింది, దానికి అగ్ని సంభవములకు గౌరాశ్వములు 8 పూంచి ఉండును. అతడు ప్రతి రాశి యందు సంవత్సరముండుచు తన గతి క్రమాన సంచరించును. శుక్రుని రథాన్ని ధ్వజాన్ని అగ్ని సంభవములకు 8 గుర్రములు కలిగి మహావేగవంతములై ఉండును. శనియు శబలవర్ణం వాయువేగం కలిగిన గుర్రములు పూంచిన ఇనుపరథమెక్కి నెమ్మదిగా పోవును. రాహురథం తమోమయం, దానికి వాయువేగములకు నల్లని గుర్రములు 8 ఉండును. కేతురథ అశ్వములు సలక్షణాష్టాంగయుతములై ఫలాల ధూమవర్ణములై దారుణములైనవి వాయువేగములు. ఇవి ఆయా గ్రహముల రథముల అశ్వముల విషయం. ఈ సూర్య చంద్రాది గ్రహములను జ్యోతిర్గణములు అన్నియు వాతమయులకు పగ్గములతో ఆయా అమరికలతో ధ్రువునితో బిగించబడి కంటికి కానరాని ఆ వాయువ్య పాసముల బలమున ఆ ధ్రువుడు ఉన్నంతకాలమును అతన్ని ప్రదక్షిణించుచు అంతరిక్షాన సంచరించుచుండును. నదీ ప్రవాహ జలమందలి నౌకను ఆ జలం ఎట్లు ప్రవహించునో అట్లే ఈ వాయుశక్తి ఈ దేవగృహములను అంతరిక్షాన వహించుచుండును. ఇవే కాదు, తారలన్నీ మరీచులు కిరణయుతములకు జ్యోతిష్యులు అవియు ధ్రువునితో నిబద్ధములై తామతని చుట్టూ తిరుగుచు ధ్రువుడు తిరుగుటకు అవకాశం ఇచ్చుచున్నవి. ధ్రువుడు తన చుట్టూ తాను తిరుగుచు జ్యోతిర్గణములను కూడా తన చుట్టూ తిప్పుచున్నాడు. ఇవన్నీ వాయుమయ చక్రం చే ప్రేరితములు కొరవిని గిరగిరా త్రిపుటచే ఏర్పడు చక్రం వలె తిరుగుచుండును. ఇట్లు జ్యోతిర్గణముల అంతరిక్షమున తిరుగుటకు హేతువగు వాయువునకు ఈ హేతువుతోనే ప్రవాహము అని నామం ఏర్పడింది. ఇట్లు ధ్రువుని కేంద్రముగా చేసుకుని ఉన్న తారామయమగు అమరికకు సింసుమార చక్రము అని సాంప్రదాయగత నామము. ఈ సింసుమారపు అమరికను ప్రవిభాగపూర్వకంగా ఎరిగి తత్వమెరిగి దీన్ని దర్శిస్తే ఏనాటి పాపం ఆనాడే విముక్తమగను. దర్శనం చేయి సింసుమార శరీరమున చిన్న చిన్న జ్యోతిష్యులు ఎన్ని కలవో అన్నయు అంతకంటే ఎక్కువగానూ కూడా సంవత్సరముల పాటు జీవించును. ఈ సింసుమారపు అమరిక ఇది. పై దౌడ ఉత్తాన పాదుడు యజ్ఞుడు, క్రింది దౌడ మూర్ధము ధర్ముడు హృదయము, నారాయణుడు ముందరి పాదములు సాధ్యులు, అశ్వినులు వెనుక శక్తులు తొడలు అని అర్థం. కానీ ఇచ్చటి శక్తి అనగా పాదములనే గ్రహించాలి. వరుణుడు, ఆర్యమన్ అను 2 దేవతలు, శిష్ణము సంవత్సరం, అపానం మిత్రుడు, పుచ్చం అగ్ని, మహేంద్ర, మారీచి, కాశ్యప, ధ్రువులు అను 14
దేవతాత్మక తారాగణముతో ఈ సుంసుమారం ఏర్పడింది. యజురారణ్యమునందు ధర్మమూర్ధానం బ్రహ్మోత్తరాహను యజ్ఞోధరా విష్ణుర్హృదయం సంవత్సరః ప్రజననం అశ్వినౌ పూర్వపాదౌ అత్రిర్మధ్యం మిత్రావర్ణావపరపాదౌ అగ్నిః పుచ్చస్య ప్రథమం కాండం తత ఇంద్రస్తతః ప్రజాపతిరభయం చతుర్థం సవా ఏవశ దివ్యః సాక్వరః శిశుకుమారః అని ఉన్నది. ఇటు ఈ తారామయ స్తంభం దుబ్బు వంటి అమరిక అస్తమించక ఉదయించక సర్వదా ప్రకాశించుచుండును. నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడు, గ్రహములు, తారాగణములు ఈ శిశుమార చక్రమునకు అభిముఖములై చక్రాకృతితో జిలోకాన అంతరిక్షోన్నత స్థానమందు ఉన్నవి. ఇవి తమకు ధ్రువుడు అధిష్టాతగా సురశ్రేష్ఠుడగు ఆ ధ్రువుని మేదిగా చేసుకొని అతన్ని ప్రదక్షించుచుండును. ఈ ధ్రువుడు అగ్నిధ్ర కాశ్యప వంశీయుల్లో పరముడు. ఈ జ్యోతిరూపుడు తానొక్కడే ప్రధానభూతుడై మేరుపర్వత శిరోమధ్యమునకు తిన్నగా అంతరిక్షాగ్రమున ఈ జ్యోతి చక్రమును తన అధీనమున పట్టుకుని లాక్కొంచు అధోముఖుడై మేరువును చూస్తూ ప్రదక్షిణ ప్రతియానము చేస్తూ ఉండును. ఓం శాంతి శాంతి శాంతి.